హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం జొన్న పిండితో అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసుకునే ఇన్స్టెంట్ పొంగనాలు రెసిపీని చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వేడివేడిగా తిన్నా బాగుంటాయి, చల్లగా అయ్యాక తిన్నా కానీ బాగుంటాయి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పంపించడానికి చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేశారంటే మీరు ఎప్పుడు స్నాక్స్ తినాలనుకున్నా ఇవే చేసుకుంటారు, అంత బాగుంటాయి. అలాగే ఇందులోకి టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూద్దాము. ముందు మనం పొంగనాలకి పిండి కలుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు జొన్న పిండి, అదే కప్పుతో అరకప్పు సూజీ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అరకప్పు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని 1 గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. పెసరపప్పు ఇంకా త్వరగా నానాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పోసారంటే అరగంటలోనే పెసరపప్పు నానిపోతుంది. చివరిగా అరకప్పు పెరుగు. ఫ్రెష్ పెరుగు కంటే పుల్లటి పెరుగు అయితే, మిగిలిపోయిన పుల్లటి పెరుగు ఉంటుంది కదా, అదైతే ఇంకా రుచిగా ఉంటుంది. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పు అయితే తప్పకుండా వేసుకోండి. మీరు ఏ పొంగనాలు చేసినా కానీ పెసరపప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా మీరు ఇందులో సన్నగా తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేను 1 కప్పు నీళ్ళు పోసేసి పిండిని కలిపాను. ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం చట్నీ చేసేసుకుందాము. ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి 5-6 పచ్చిమిర్చి లేదా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మరొక టీ స్పూన్ నూనె వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి. ఇలా పోపు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 3/4 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 3/4 కప్పు, ఆ మిగతా 1/4 కప్పు వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మనం వేయించుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే వేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకుని మనం రెడీగా పోపు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు వేసేసుకోవాలి. అంతేనండి, పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మీకు చట్నీ పల్చగా కావాలనుకుంటే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొంగనాలు వేసేసుకుందాము. పిండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ వంట సోడా వేసుకుని కొంచెం నీళ్ళు పోసి పిండిని కలుపుకోవాలి. పిండి కొంచెం పలుచగా ఉండాలి. గరిటెతో కంటే కూడా పిండిని చేత్తో కలిపితేనే ఈ ఫ్లేవర్స్ అనేది దిగి పొంగనాలు రుచిగా ఉంటాయి. చేత్తో చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ చేత్తో బాగా నలుపుతూ కలుపుకోవాలి. ఉల్లిపాయలు ముద్దలు ముద్దలుగా లేకుండా చేత్తో విడివిడిగా చేసేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పలుచగా ఉండాలి. పొంగనాలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొంగనాలు వేసేసుకుందాము. స్టవ్ పైన పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి బాగా కాగనివ్వాలి. ఇవి కాగిన తర్వాత ఈ గుంటల్లో కొంచెం కొంచెం నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసాక ఈ గుంటలకి సరిపడా పొంగనాల పిండిని వేసుకోవాలి. ముందు చుట్టూ వేసేసి చివరిగా మధ్యలోది వేసుకోవాలి. ముందే మధ్యలోది వేసేసారంటే మధ్యలోది మాడిపోతుంది. ఈ అంచుల మీద పడిన పిండిని ఈ విధంగా పక్కకు తీసేసుకోండి, లేదంటే అవి మాడిపోతాయి. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా కాలనివ్వాలి. ఫ్లేమ్ని హైలో పెట్టేశారంటే పైన రంగు వచ్చేస్తుంది, లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో కంటే కూడా కొంచెం తక్కువ మంట మీద పెడితే లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతాయి. ఈ విధంగా అన్నిటిని రెండో వైపుకు తిప్పేసి ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగున్నాయి కదా పొంగనాలు, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా రుచిగా ఉంటాయి. ఇవన్నీ తీసేసిన తర్వాత ప్యాన్ మీద ఉన్న నువ్వుల్ని శుభ్రం చేసుకుని రెండో వై వేసుకోవాలి, లేదంటే నువ్వులు మాడిపోతాయి. అన్నీ తీసేసి ఈ నువ్వుల్ని శుభ్రం చేసుకుని మళ్ళీ కొంచెం కొంచెం నూనె వేసేసి నువ్వులు వేసేసుకుని పిండి వేసి కాల్చేసుకోవడమే. ఈ పొంగనాల ప్యాన్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. మనం తీసుకున్న పిండికి 28 పొంగనాలు వస్తాయి. దానికి తగ్గట్టుగా పిండి కలుపుకోండి. అంతేనండి, జొన్న పిండితో చేసుకునే ఇన్స్టెంట్ పొంగనాలు, గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిండేమీ లేదనుకోండి, అప్పటికప్పుడు చక్కచక్క పిండిని కలిపేసుకుని ఈ విధంగా పొంగనాలు వేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. మనం జొన్న పిండితో చేస్తున్నాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. లోపల వరకు కూడా చక్కగా ఉడికించుకోండి.
అలాగే ఇందులోకి మనం టేస్టీ చట్నీ చేసుకున్నాం కదా, పుట్నాల చట్నీ. పొంగనాలు మీరు ఏ పొంగనాలు చేసుకున్నా కానీ పుట్నాల చట్నీ అందులోకి చాలా బాగుంటుంది, కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ జొన్నపిండి పొంగనాలు పుట్నాల చట్నీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.